ఫ్యాబ్రిక్స్ వచ్చేసి అంటే ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరు. చికెన్ కర్రీ వర్క్ విత్ ప్యూర్ కాటన్లో ఉంటాయి. అంటే మనకి ఎక్కువగా కుర్తీస్కి యూస్ చేస్తాము, లేదా డ్రెస్ మెటీరియల్స్లో కూడా చికెన్ కర్రీ వర్క్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. అండ్ అవే కాకుండా ఇప్పుడు అంటే ఇప్పట్లో కొంచెం ట్రెండ్ ఉంది ఏంటి అంటే లెహెంగాస్కి కూడా ఈ ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తున్నారు. బట్ సింపుల్ చిన్న చిన్న ఈవెంట్స్కి అలా. సో ఇది చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు, అంటే చికెన్ కర్రీ అంటే ఎప్పుడైనా కూడా థ్రెడ్ వర్కే ఉంటుంది, కొంచెం హెవీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓవరాల్గా చికెన్ కర్రీ వర్క్ ఫుల్ ఆల్ ఓవర్ ప్రింట్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇది. అండ్ మనకి ఎక్కువగా చికెన్ కర్రీ అనగానే కంప్లీట్గా వర్క్ అనేది డెప్త్గా వేస్తారు. సాటిన్ స్టిచ్ లాగానే ఉంటుంది, కాకపోతే దాని స్పెషాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో సేమ్ ఇందులోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. డార్క్ కలర్స్ కాదు, ఓన్లీ పేస్టల్ కలర్స్, లైట్ షేడ్సే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు స్కై బ్లూ, ఎల్లో, ఆరెంజ్, పింక్, గ్రీన్, ఎల్లో అండ్ ఇందాక నేను చూపించింది మళ్ళీ బ్లూనే. సో అలా డిఫరెంట్ కలర్స్ పేస్టల్ కలర్స్లో మనకి ఉన్నాయి. అండ్ కింద ఇవి చూసుకున్నట్లయితే కోటా అంటాం కదా, సో ఆ కోటా ఫ్యాబ్రిక్లో కాంతా వర్క్, సేమ్ చికెన్ కర్రీ వర్క్ లాగానే ఇది, కాకపోతే దీని పేరు, ఈ వర్క్ పేరు కాంతా వర్క్ అంటారు. అంటే లైట్ వెయిట్ స్టిచ్ అనేది ఉంటుంది సింగిల్గా, అంటే మనం చూడొచ్చు సింగిల్ స్టిచ్ అనేది ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్లో మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, ఆరెంజ్, పింక్, బ్లూ, ఎల్లో అలా. అంటే కంప్లీట్గా వాళ్ళు ఫ్యాబ్రిక్ అనేది ఫిల్ చేసేలాగా ఇచ్చారు. బట్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి, బికాజ్ కాంతా వర్క్ అంటేనే అంటే దాని స్పెషాలిటీనే అది. చికెన్ కర్రీ ఎలా ఫుల్గా ఉంటుందో కాంతా అనేది అలా సింగిల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అవే కాంతా వర్కే. మీరు చూడొచ్చు ఇందులో కలర్స్ కూడా రెడ్ కలర్, పింక్, ఎల్లో, బ్లూ అండ్ పింక్, సేమ్ గ్రీన్. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ కోటాలోనే ఇది థ్రెడ్ వర్క్, క్రాస్ స్టిచ్ అంటూ ఉంటారు కదా, అది థ్రెడ్ వర్క్, ఇది ఎంబ్రాయిడరీ వర్క్. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా, అంటే మనం వేసుకున్న దానిలాగానే ఉంది. మనం సపరేట్గా మ్యానుఫ్యాక్చర్ చేయిస్తూ ఉంటాం కదా, సో దానిలాగే ఉంది ఇది. అందులో కూడా మనకి కొంచెం కట్ వర్క్ అంటాం కదా, ఆ వర్క్లో కూడా ఉన్నాయి. అండ్ పైన రో వచ్చేసి ఇదంతా ప్యూర్ కాటన్లో మనకి సీక్వెన్స్, థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. అవి అంటే పైన ఉన్నాయి అని చెప్పేసి నేను ఇలానే చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు ఇది మిర్రర్ వర్క్ అనేది బ్లాక్ కలర్లో, రెడ్ కలర్లో అండ్ డిఫరెంట్ కలర్స్లో సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది కొంచెం కాంతా వర్క్ రిలేటెడ్ ఉంది, బట్ కాంతా వర్క్ కాదు, ఇది థ్రెడ్ వర్క్ సీక్వెన్స్తో వచ్చింది. అంటే కొంచెం లేసెస్ అనేది యాడ్ ఆన్ చేశారు వాటికి. ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇలాంటివి చిన్న ఈవెంట్స్కి లేదా మనం ఓన్గా కుర్తీస్ క్యాజువల్గా కాలేజ్కి వెళ్తుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటివి ట్రై చేస్తే అంటే రెగ్యులర్గా మనం యూస్ చేసుకునే ఐటమ్ ఇదంతా కూడా నేను చూపించేవన్నీ కూడా ఫ్యాబ్రిక్సే, కాకపోతే రెగ్యులర్గానే కాకుండా ఈవెంట్స్కి యూజ్ చేసేలా కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో చూద్దాం ఇంకా కలెక్షన్స్ ఏమున్నాయి అని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా అంటే షిఫాన్స్, జార్జెట్స్ విత్ డిజిటల్ ప్రింట్ అనేవి ఉన్నాయి, జూట్లో కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఇదైతే ఇందాక చూపించాను కదా చికెన్ కర్రీ వర్క్ అని చెప్పేసి, అందులోనే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. మీరు చూడొచ్చు ఇందాక చూపించినవన్నీ కూడా మనకి బూటీ వైజ్ వచ్చాయి లేదా ఫ్లోరల్ వైజ్ వచ్చాయి. ఇది వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్, మనకి బార్డర్లో మీరు చూసుకోవచ్చు కొంచెం ప్రింట్ అనేది ఎక్కువగా ఇచ్చారు, థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువగా ఇచ్చారు. సో ఇదంతా కూడా చికెన్ కర్రీ వర్కే విత్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన. అందులో మీకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు. అంటే చికెన్ కర్రీ ఎక్కువగా మనం లైట్ కలర్స్కే యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ పేస్టల్ కలర్సే ఎక్కువగా ఉన్నాయి. సేమ్ ఇందాక చూపించిన వాటిలాగానే ఇవన్నీ కూడా సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ లాగా ఉంది వర్క్ అంతా. మీరు చూడండి, అంటే ఇది డిఫరెంట్గా ఉంది కొంచెం, అంటే అవన్నీ సింపుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం ఫ్లోరల్ కంటిన్యూ ప్రింట్ లాగా ఉంది, అంటే వర్క్ వచ్చేసి కంటిన్యూగా కనిపిస్తుంది. చూడొచ్చు మీరు ఇందులో చిన్న బూటీస్ ఉన్నాయి, ప్లస్ ఆ చికెన్ కర్రీ వర్క్ అనేది కొంచెం హెవీగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇందులో ఏంటి అంటే చికెన్ కర్రీలో ఫేమస్ ఎక్కువగా వైట్ కలర్స్ లేదా కంటిన్యూ కలర్స్ అనేవి ఉంటాయి. అంటే సేమ్ దీనిలాగా ఇప్పుడు ఫ్యాబ్రిక్ కలర్ ఎలా ఉందో అదే కలర్తో ప్రింట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అన్నీ ఉన్నాయన్నీ కూడా అలానే కలర్స్ అనేవి ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయి. మేబీ వాళ్ళ దగ్గర ఇంకా స్టాక్ ఉండుంటుంది, ఇక్కడ జస్ట్ డిస్ప్లేలో మాత్రం ఇన్ని పెట్టారు. అండ్ పైన ఉన్నవన్నీ కూడా జూట్, ప్యూర్ జూట్లో అవి డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్. అంటే మనం డిజిటల్ ప్రింట్ అనేది ఎక్కువగా షిఫాన్ జార్జెట్స్లో చూస్తాము, ఇక్కడ మాత్రం జూట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. చాలా రేర్గా దొరుకుతాయి ఇలా జూట్ ఫ్యాబ్రిక్లో కూడా డిజిటల్ ప్రింట్ అనేది. అండ్ కింద ఉన్న ఫ్యాబ్రిక్స్ ఇక్కడ చందేరి, ప్యూర్ చందేరి. ఇవన్నీ చందేరిలో ఏంటి అంటే కొంచెం బాందిని ప్రింట్స్, టై అండ్ డై ప్రింట్స్ అలా ఉన్నాయి. ఇదైతే టై అండ్ డై, రెడ్ విత్ పింక్ ఉంది, 2-in-1 ప్రింట్. సేమ్ ఇందులోనే కొంచెం బాందిని ప్రింట్లో ఉన్నాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి, డార్క్, అన్ని డార్క్ షేడ్సే ఉన్నాయి ఇక్కడ.
లైట్ కూడా అంటే మీరు కావాలి అంటే డయబుల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ చూపిస్తాను. సో ఇక్కడ మాత్రం అన్ని డార్క్ కలర్సే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ విత్ బ్లాక్ ప్రింటింగ్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ మల్మల్ కాటన్ అంటూ ఉంటాం కదా, సో ఆ ఫ్యాబ్రిక్సే. ఇక్కడ ఇవి మాత్రం డిజిటల్ ప్రింట్వి. ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ కూడా బ్లాక్ ప్రింటింగ్తో ఉన్నాయి, ప్లస్ బాందిని ప్రింట్లో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా డిజిటల్ ప్రింటింగే. కొంచెం టాన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నేను ఇలానే చెప్తూ వెళ్తున్నాను. అండ్ పైన చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మస్లిన్ కాటన్. అందులో అంటే మనకి కనిపించేవన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింట్లోనే ఉన్నాయి. చూడవచ్చు మీరు, అంటే ఈజీగా కనిపిస్తూ ఉంది మనకి డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి. అంటే ఏదైతే ప్రింట్తో ఉంటుందో అవన్నీ డిజిటల్ ప్రింటే. ఆ ప్రింట్లోనే మనకి బ్లాక్ ప్రింటింగ్ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింటింగ్. అంటే మనకి చాలా లైట్ వెయిట్గా కనిపిస్తుంది, బ్లాక్ వైజ్గా ఉంటాయి. బ్లాక్ ప్రింటింగ్ అంటే ఏంటి అంటే బ్లాక్స్ అనేది పెడుతూ ఉంటారు అక్కడక్కడ, సేమ్ బూటీ వైజ్ లాగా. కాకపోతే ప్రింట్ అనేది ఆటోమేటికలీ బ్లాక్ నుంచి వస్తుంది. బట్ అవన్నీ మాత్రం డిజిటల్ ప్రింట్స్. కింద కూడా ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్సే. కాకపోతే నేను చెప్పాను కదా అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అని. ఇవన్నీ కూడా షిఫాన్స్ జార్జెట్స్ మిక్స్ ఉన్నాయి. 2 షిఫాన్ ఉన్నాయి ప్లస్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇందులో. విత్ ఫ్లోరల్ ప్రింట్సే ఉన్నాయి, అన్నీ కూడా డిజిటల్ ప్రింటింగే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ విత్ బాందిని అంటే మనకు తెలిసింది బాందిని ప్రింట్ అనేది సపరేట్ ఉంటుంది. సో అదే ప్రింట్లో ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింటింగే. అంటే బాందిని మనకి చూడంగానే అది బాందిని అని చెప్పి అర్థమవుతూ ఉంటుంది. ఇలా చిన్నగా ఉంటాయి మనకి ప్రింట్. సో ఈ ప్రింట్ మనం ఎక్కడ చూసినా కూడా ఈజీగా మనం అంటే ఆ ప్రింట్ని చూడంగానే చెప్తాము అది బాందిని ప్రింట్ అని చెప్పేసి. సో ఇలానే అన్నీ ఉన్నాయి ఇక్కడ. విత్ కొన్ని మాత్రం డిజిటల్ ప్రింటింగ్వి ఫ్లోరల్ ప్రింట్స్ అట్లా మిక్స్ చేశారు. బట్ ఇవన్నీ కూడా బాందిని ప్రింట్సే. సేమ్ పైన ఉన్నవన్నీ కూడా జార్జెట్స్ అండ్ షిఫాన్స్, సేమ్ డిజిటల్ ప్రింట్. ఇక్కడైతే ఎలా అయితే ఉన్నాయో అలానే కొన్ని కలంకారీ కూడా డిజిటల్ ప్రింట్లో ఉన్నాయి, అవి మిక్స్ చేశారు. అందులో ఫ్లోరల్ ప్రింట్ ఉన్నాయి, కంటిన్యూ ఆల్ ఓవర్ ప్రింట్ ఉంది, అండ్ బూటీ వైజ్ ఉంది. ఎవ్రీథింగ్ అక్కడ ఉన్నాయి. సేమ్ అందులోనే ఇక్కడ ఉన్నాయి కూడా డిజిటల్ ప్రింటింగ్ ఫ్యాబ్రిక్సే. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా డిజిటల్ ప్రింటింగ్వే. అందులో ఇంకొన్ని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి షిఫాన్లో అండ్ జార్జెట్లో. ఇక్కడ వచ్చేసి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్ వర్క్తో ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్లో ఉన్నాయి, అండ్ మనకి రా సిల్క్, జార్జెట్ అలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ విత్ థ్రెడ్ వర్క్ అనేది చాలా హెవీగా ఉంది ఇక్కడ. ఇప్పుడు చూపించేవన్నీ కూడా థ్రెడ్ వర్క్తో ఉన్నాయి, కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్. అందులో ఎంబ్రాయిడరీలో కూడా స్టిచెస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా థ్రెడ్ వర్క్వే. బ్లాక్లో, ఆఫ్ వైట్లో అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. రెడ్ కలర్లో కూడా ఉంది. ఇవన్నీ అంటే వర్క్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ కూడా యాంకర్ థ్రెడ్స్ అంటాం కదా, యాంకర్ థ్రెడ్తోనే ఉన్నాయి. అంటే ఎంబ్రాయిడరీ పార్ట్ ఇది మీరు చూడొచ్చు. కొంచెం అంటే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, సింపుల్గా కనిపించి. మీకు సింపుల్ వద్దు అనుకుంటే కూడా హెవీగా కూడా ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేసి కిందవన్నీ కూడా సేమ్ థ్రెడ్ వర్క్లోనే. ఇది అంటే ప్రజెంట్ ఎక్కువగా మనం ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇలాంటివి వేస్తూ ఉన్నారు. చూడండి ఇది ఎంత లావుగా ఉందో టాన్. ఇలా ఉన్నాయని చెప్పేసి నేను ఎక్కువగా ఫ్యాబ్రిక్స్ ఓపెన్ చేసి చూపించట్లేదు. సో ఇది మల్టీ కలర్డ్గా ఉంది, అంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్తోనే. ఇప్పుడు ఎక్కువగా మనం లెహెంగా, క్రాప్ టాప్స్కి లేదా నార్మల్గా పైనకి బ్లౌజెస్ ఏ శారీ కట్టుకున్నా కూడా వాటికి ఇస్తూ ఉంటారు. సో ఇది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. ఇది చూడొచ్చు సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ ఉంది. ఇది కూడా థ్రెడ్ వర్క్ విత్ చిన్న సీక్వెన్స్ అనేది ఇచ్చారు. ఇది చూసినట్లయితే కొంచెం వెస్టర్న్ ఫీల్ ఉంది, సేమ్ ఇందాక చూపించిన దానిలాగే. కాకపోతే లైన్ వైజ్గా ఉంది ఇది. అండ్ సీక్వెన్స్ ఒక లైన్, థ్రెడ్ వర్క్ ఒక లైన్ ఉంది. విత్ పింక్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి. సో మీరు దీంట్లో ఉన్న కలర్ ఏదైనా సరే ప్లెయిన్ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే బ్లాక్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఫ్లోరల్ ప్రింట్లో ఉన్నాయి. అండ్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో సేమ్ బ్లాక్ పైనే థ్రెడ్ వర్క్ అనేది కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్లో ఉంది విత్ పింక్, రెడ్, గ్రీన్, చాలా కలర్స్ ఇందులో ఉన్నాయి. సేమ్ అలానే కొంచెం హెవీ వర్క్, చిన్న ప్రింట్స్, పెద్ద ప్రింట్స్ అలా మొత్తం ఫ్లోరల్ ప్రింట్లోనే ఉన్నాయి. పైన కూడా చూడొచ్చు ఫ్లోరల్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది. ఇవి వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ పైన విత్ మిర్రర్ వర్క్. అంటే రియల్ మిర్రర్స్ కాదు ఇవి, ఇక్కడ చూసేవి మాత్రం ఫేక్ మిర్రర్స్. రియల్ మిర్రర్స్వి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి సీక్వెన్స్, ఇది థ్రెడ్ వర్క్.
సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు ఎక్కువగా బ్లౌజెస్కి లేదా లెహెంగాస్కి యూజ్ చేయొచ్చు ఇవి. లేదు అంటే కొందరు ఇవి లాంగ్ ఫ్రాక్స్కి కూడా వేసుకుంటారు, అంటే ప్యాటర్న్ని బట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వస్తే కనుక ఇవి చూడొచ్చు మీరు, నెట్ పైనే కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ అనేది ఇది, అంటే మనం లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి ఫ్యాబ్రిక్ ఇది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా నెట్లో ఉన్నాయి మనకి, ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా నెట్ ఫ్యాబ్రిక్లోనే. సో ఇది వచ్చేసి కొంచెం హెవీ ప్రింట్, మనకి ఏ కలర్ నెట్ అయితే ఉందో అదే కలర్తో థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. మీరు చూడొచ్చు చాలా హెవీగా కనిపిస్తాయి ఇవి, కొంచెం వెడ్డింగ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ రిసెప్షన్స్కి కూడా ఇలాంటివి చాలా ఎక్కువగా గేరా పెట్టుకొని ఫ్లేర్ పెట్టుకొని వేస్తూ ఉంటారు. ఇలా డార్క్ కలర్స్ అయితే బ్రైట్గా చాలా బాగా కనిపిస్తాయి, అంటే ఫేర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి కలర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సేమ్ అందులోనే మనకి లైట్ విత్ డార్క్ అన్ని కలర్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇది మొత్తం వచ్చేసి థ్రెడ్ వర్కే, అండ్ బ్లాక్లో ఇందాక చూసిన దానిలాగానే ఇది కూడా థ్రెడ్ వర్క్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, అందుకే ఓపెన్ చేస్తున్నాను. బూటీ వైజ్ వచ్చింది, దట్టు అంటే కొంచెం వెల్వెట్ ఫినిషింగ్తో ఉంది ఈ క్లాత్ అనేది కూడా, అంటే వర్క్ అనేది కూడా వెల్వెట్ క్లాత్ టైప్ ఉంది, యాంకర్ థ్రెడ్ కాదు. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా అవే. ఇక్కడ వచ్చేసి ఇవి మనం అంటే ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఇవి అంటే ప్రతి స్టోర్లో ఉంటాయి. ప్లెయిన్ నెట్ కాకపోతే చిన్న పర్ల్ వర్క్ అనేది యాడ్ ఆన్ చేశారు. ఇవంటే మనకి బేసిక్గా ప్రతి ఒక్క స్టోర్లో ఇప్పుడు అవైలబుల్లో ఉంటున్నాయి. ఏంటి అంటే ఇవి సింపుల్ ఉంటాయి చాలా, కాకపోతే మనం స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా హెవీగా వస్తుంది. ఫ్లేర్ ఎక్కువగా పెట్టుకొని చేసాము, ప్యాటర్న్ వైజ్ చేసాము అంటే కొంచెం ఈవెంట్స్కి వేసుకునేలాగా ఉంటుంది. చూడ్డానికి ఇలా కనిపిస్తుంది, బట్ మనం కస్టమైజ్ చేశాక చాలా బాగుంటుంది ఇది. అందులో మనకు కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సేమ్ దానిలాగానే ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్, నెట్ పైనే ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది, కంటిన్యూ సీక్వెన్స్ వర్క్. ఇది కూడా చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా ఈ సీక్వెన్స్ అనేది ఈవినింగ్ పార్టీస్కి వేసాము అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సేమ్ అందులోనే థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా థ్రెడ్ వర్క్ అంటున్నాను బికాజ్ అన్నీ కూడా థ్రెడ్ వర్కే ఉన్నాయి. సో ఇవి చూపించడం కన్నా మీకు ఇలా డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్తేనే మీకు అర్థమవుతుంది, బికాజ్ అన్నీ ఓపెన్ చేసి నేను థ్రెడ్ వర్క్ అనే చూపిస్తాను కాబట్టి. సో ఇవన్నీ కూడా అవే, పైనున్నవి కూడా అవే, అండ్ ఇక్కడ ఉన్నవి కూడా అన్ని థ్రెడ్ వర్క్. కాకపోతే ఇందులో కొంచెం మీరు కనిపిస్తూ ఉంది పర్ల్ వర్క్ అనేది యాడ్ ఆన్ చేశారు. ఇవి రెండు కూడా అవే. అండ్ ఇందులో సీక్వెన్స్ ఉంది, ఇదంతా ఓవరాల్ థ్రెడ్ వర్క్ ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్, కొంచెం చికెన్ కర్రీ వర్క్ ఎలా అయితే ఉంటుందో దానిలాగా ఉంది ఇది, బట్ ఓన్లీ థ్రెడ్ వర్క్. ఇదంతా కూడా థ్రెడ్ వర్కే, యాంకర్ థ్రెడ్స్తో చేశారు. ఇలాంటి ఫ్యాబ్రిక్ మనం చూస్ చేసాము అంటే బ్లౌజ్కి అట్లా మనం ప్లెయిన్ శారీ ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా శారీ కూడా కట్టుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్. ఇది కూడా సేమ్ బూటీస్ వచ్చాయి, చిన్న సీక్వెన్స్ బూటీస్ వచ్చాయి. సేమ్ ఇందాక పర్ల్ వర్క్ ఎలా అయితే వచ్చిందో దానిలాగే చిన్న బూటీ వర్క్ వచ్చింది, సీక్వెన్స్తో ఉంది ఇందులో. ఇవి కొంచెం నాకు తీయడం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అలా చెప్తూ వెళ్తున్నాను. ఇది చూడొచ్చు, సీక్వెన్స్ వర్క్ అనేది ఉంది, చిన్న బూటీ కాకపోతే సీక్వెన్స్ అనేది ఎక్కువగా ఉంది మనకి.